హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ. ఇవాళ మీకు తడకా పన్నీర్ కూర ఉండేది ఎలాగో చూపిస్తానండి. తడకా అంటే పెసలండి, మనం పెసరట్లు వేసుకుంటాం కదా, అదనమాట. ఇది ఏం నానబెట్టుకోకర్లేదండి. మనం కందిపప్పు ఎలా వండుకుంటాం కదండి పప్పుచారుకి, అలాగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకోవడమే. ఇది నార్త్ సైడ్ చాలా ఫేమస్ అండి ఈ వంట. ఇక్కడ మనకి సాంబార్ ఎలాగో హోటల్లో దొరుకుతుందో ఈ వంట అక్కడ బాగా దొరుకుతుంది, హోటల్లోనే దొరుకుతుంది ఎక్కువ. ఇది మీరు ఇంకేం సాంబార్ గట్రా దొరకదు అసలు. అవి నేను 2 కప్పులు పెసలు తీసుకున్నానని కలుపుకొని వేసుకున్నాను. అది మీకు ఎక్కువ కావాలంటే 2 కప్పులు వండుకోవచ్చు, లేదా 1 కప్పు వండుకోవచ్చు. దాని కొలత కూడా చెప్తాను, 1 కప్పు కొలత కూడా. ఇది కలుపుకొని మనం కుక్కర్లో వేసుకోవాలండి. ఇది ఒక 5-6 విజిల్, ఏ విజిలైనా అవగొట్టుకోవాలండి. కలుపుకొని పెట్టుకున్నానండి నేను. ఇది మనం కందిపప్పు ఎలా ఉడకబెట్టుకుంటాం చూసారు, ముద్దపప్పుకి అలాగే ఉడకబెట్టుకోవాలండి. ఇందులో ఇంకేం వేయకూడదు. తడకా పన్నీర్కి కావాల్సిన పదార్థాలని ముందు మీరు పన్నీరు వేసుకోవాలండి. పన్నీర్ తీసుకున్నాను, 1 ఉల్లిపాయ తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను, ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇది నేను తీసుకున్న 300 గ్రాములు పప్పు పెట్టాను అనమాట అండి, దాని కొలత. అదే మీరు 150 గ్రాములు పెట్టుకున్నారు అనుకోండి, 100-150 గ్రాములు, దానికైతే 1 ఉల్లిపాయ, 1 టమాటా, 3 పచ్చిమిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది. కారం అండి, ఇంట్లో కారం ఉంటుంది కదండి, అదేనండి. నేను 2 స్పూన్లు తీసుకున్నాను. ఒక చిన్న స్పూన్ పసుపు తీసుకున్నాను. మనకు టేస్ట్ ఉప్పు తీసుకోవాలి. గరం మసాలా పొడి, మీకు గరం మసాలా పొడితో పాటు ఈ కస్తూరి మెంతి కావాలండి ఇంట్లోని. ఇది తడకా మసాలాని ప్యాకెట్ అమ్ముతారండి, ఇది కావాలి. ఇది ఒకటి. ఇది లేదనుకోండి మనం గరం మసాలా వేసుకునే చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. టేస్ట్ ఏమి వేరుగా రాదు. ఇది కస్తూరి మెంతి కావాలి. ఇది పప్పు ఉడికే లోపల మనం మసాలా రెడీ చేసి ఉంచుకోవచ్చండి. ముందుగా పన్నీర్ వేసుకుని తీసేసుకుంటానండి. నూనెకి చుట్టూ వేస్తే పన్నీరు అంటుకోదండి. కొద్దిగా
పన్నీర్ ఎడగే వేపించుకొని పక్కన ఎత్తేసుకోవాలండి. ఇలా ఎడగా తీసుకోవాలి. ఇలాగా పన్నీర్ వేసుకోవాలండి. వేసుకొని తీసుకోవాలి. ఇలాగ వేసుకొని తీసుకోవాలండి పన్నీరు. ఇది వంట అని పంజాబ్ సైడ్ చాలా ఫేమస్ అండి, బాగా ఇష్టంగా తింటారు. ఇందులో ఉప్పు వేసుకున్నానండి, తొందరగా మగ్గిపోతుంది. చక్కగా మర్చిపోలేదు. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ వేసిపోయింది కదండి, పచ్చిమిరపకాయలు తట్టి టమాటాలు కూడా వేసుకుంటున్నాను. ఇందులో నేను కారం అన్నాను కదండి, కారం
వేసేసుకోవాలండి. ఇంకా అదే మీరు ఒక 150 గ్రాములు 100 గ్రాములు అలా చేస్తున్నారు అనుకోండి, ఇది తక్కువ వేసుకుంటే అయిపోద్ది. ఒక 1/2 చెంచా కారంలాగా వేసుకున్నా అయిపోద్ది. ఇది మగ్గనివ్వాలండి, బాగా మెత్తగా కత్తి మూతేద్దాం. టమాటా వేసాను కదండి, మగ్గిందా లేదో చూద్దాం. ఇలా చిన్న మొత్తం మగ్గ పెట్టుకోవాలండి. మగ్గిపోయింది కదండి, ఇది ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పప్పు మగ్గిందా లేదో చూద్దాము. చూడండి, ఇలా పప్పు ఉడకాలి. పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. ఇలా మెత్తగా ఉడికింది కదండి, పప్పు ఉడికింది కదండి మెత్తగా. ఇలా మనం ఇలా కలిపెట్టేసుకుంటే అయిపోతుంది, మెత్తగా అయిపోద్ది. ఇందులోని ఇప్పుడు ఇది వేసేసుకోవాలండి, పేస్ట్. పూర్తిగా వేసేసుకోవాలి. ఇది కొంచెం నీళ్ళు వేసుకొని మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకోండి. ఉడకాలండి, మసాలా వేస్తాం కదా ఇందులోని. మొత్తం మసాలా వేస్తే ఉడకాలి అయిపోతుందా. ఇందులోనే ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు వేసుకోవచ్చు. గరం మసాలా చెప్పాను కదండి, 1 చెంచా, అది కూడా వేసేసుకుంటున్నానండి. ఇవన్నీ ఉడకాలండి. ఉడికితే ఇలా ఉడకాలండి. ఒకవేళ మీ పప్పు పెట్టినప్పుడు ఉడకలేదు అనుకోండి, మళ్ళీ కొన్ని నీళ్ళు పెట్టుకోవచ్చు. అలాగని పప్పు ఉడకలేదని మీరు పచ్చిదాన్ని వేసుకోకండి, పప్పు మెత్తగా ఉడకాలండి. ఈ కస్తూరి మెంతి అన్నాను కదండి, ఇది కస్తూరి మెంతి వేడి చేసుకుని పొడి చేసుకున్నాం. చిన్న కావాలని వేడి చేస్తున్నాను. ఈ కస్తూరి మెంతి టేస్ట్ అండి దీంట్లోని, దీని వాసనే బాగుంటుందండి. మీకు తడక మసాలా పొడి దొరకపోయినా ఇది ఉంటే చాలండి, గరం మసాలా పొడి వేసి చేసుకోవచ్చు ఇంట్లో, అదే టేస్ట్ ఉంటుంది. ఇలా వేడి చేసుకున్నాం కదండి పొడి, ఇలాగా ఇది పక్కన వేసుకోవాలండి. చల్లారని ఇందులోని 2 చెంచాలు నెయ్యి వేసుకుంటే నెయ్యి టేస్ట్ అండి దీంట్లోని. ఇది ఇలా పొడిలాగా చూసుకోండి కదా, చల్లరేక ఇది వేసేసుకుంటుంది. సరే ఎలా కుచ్చుకొచ్చులాడుతుందో
అలాగే ఉడుకుతున్నప్పుడు ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కట్టేది. ఇంతనండి కట్టేసుకోవడం అయిపోయింది. ఇది రొట్టెతో కానీ చపాతీలతో కానీ పొడకాలు చేసుకుంటా కానీ దాంతో అన్నంతో కూడా బాగుంటుందండి. చాలా చాలా వెరైటీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఇంట్లో ఉండి చూడండి. పంజాబీది అండి ఇది. కలకత్తాలో కూడా వండుతారు, ఇది తడక అంటారు. చాలా బాగుంటుంది. ఇది అయిపోయిందండి. ప్లేటింగ్ చేసుకుందామండి. ఇంకా ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకున్నామండి. ఇంకోండి తడక పన్నీర్ కూడా రెడీ అండి. టేస్టీ తిని చెప్పండి. కమెంట్స్ కూడా చేయండి ఎలా ఉందో. ఇది పిల్లలు కూడా చాలా మంచిదండి, బలవండి. ఇది పెసరపప్పుతో ఉండింది కదండి, పెసరతోటి చాలా బాగుంటుందండి. మరియు మా తెలుగు వంట ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకేనా?